జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనలు. Hope you all are happy, doing well. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాం. Hope you all are blessed by the message. దేవుని సందేశాల ద్వారా మీరు దీవించబడుతున్నారు. After the message you have to take the phone and call. వింటున్నారా? సందేశం అంతా కూడా అయిపోయిన తర్వాత ఫోన్ కాల్స్ చేయండి. Now listen to the word and receive. ఇప్పుడు చక్కగా దేవుని వాక్యాన్ని కూర్చొని వినండి, అంగీకరించండి. We are talking about the eagle's mentality. పక్షిరాజు యొక్క మనస్తత్వాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. God compared a believer to an eagle. ఒక విశ్వాసిని దేవుడు పక్షిరాజుతో పోలుస్తున్నాడు. So we are learning good lessons. మంచి ఉపదేశాలు, పాఠాలు నేర్చుకుంటున్నాం. You have to go to the YouTube if you have missed previous episodes. ఒకవేళ గతంలోని ఎపిసోడ్లు ఏవైనా మిస్ అయి ఉంటే తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు వాటిని మళ్ళీ వినండి. Teresa Paul you type. Teresa Paul అని టైప్ చేయండి యూట్యూబ్ లో. And then you'll get all the previous messages. గత సందేశాలన్నీ కూడా మీ ముందు కనబడతాయి. So we said you have to set your mind on things that are above. పైన ఉన్న వాటి యందే మన మనసు ఉంచుకోవాలి అనే విషయాలు మాట్లాడుతున్నాం. Because eagle always have lofty thinking. ఎందుకంటే పక్షిరాజు ఎప్పుడు కూడా పై దృష్టే కలిగి ఉంటుంది. It's not looking at the things on the earth. భూమి మీద ఉన్న వాటి మీదనే వెతుకుంటూ దాని వైపు చూడదు. It's always flying high and high. పైకి 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 ఎగురుతూ ఉంటుంది. So like that we should have an eagle mentality. కనుక విశ్వాసులమైన మనం కూడా దేవుని బిడ్డలుగా మనం పై మనస్సే కలిగి ఉండాలి. That's why Jesus said not to worry. అందుకే యేసు ప్రభువు చెప్పాడు మొట్టమొదటి మీరు చింతించొద్దు. That's why Jesus said you have to lay up treasures in heaven. అందుకే యేసు ప్రభు చెప్పాడు కదా మీ యొక్క ధననిధులు పరలోకంలో సమకూర్చుకోవాలి. Next you have to fill your mind with good things. Apostle Paul writes. అపోస్తలుడైన పౌలు రాస్తాడు మంచి వాటితో మీ మనస్సును నింపుకోవాలి అని రాస్తాడు. Every day you better underline and remember this. I am going to fill this in my mind. ప్రతిదినం కూడా కొన్ని మీరు అండర్లైన్ చేసుకొని ఈ వీటితో నా మనస్సు నింపుకోవాలని మీరు గుర్తు చేసుకోవాలి. So we will read from Philippians 4:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామండి. He has written, finally brethren, whatever things are true, whatever things are noble, whatever things are just, whatever things are pure, whatever things are lovely, whatever things are of good report, if there is any virtue, if there is anything praiseworthy, meditate on these things. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత ఏనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీదనే ధ్యానం ఉంచుకొనుడి. So there are 8 things mentioned here. ఇక్కడ 8 విషయాలు రాయబడ్డాయండి. So let us just see very short, brief. త్వరగా క్లుప్తంగా మనం వీటిని ఆలోచన చేద్దాం. All these are the eagle mentality. ఇవన్నీ కూడా పక్షిరాజు మనస్తత్వానికి కనెక్షన్ చేస్తూ So వచ్చాయి. you should also have this mentality of Jesus. యేసు ప్రభు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. Number 1, whatever things are true and not untrue. మొట్టమొదటివి ఏవి సత్యమైనవో అంటే అసత్యమైనవి అబద్ధమైనవి ఏవి కావో వాటి మీద. Jesus is the truth. యేసు ప్రభు సత్యమై ఉన్నాడు. Jesus says in John 14:6, I am the way, the truth and the life. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు అన్నాడు నేనే మార్గం సత్యం జీవమునై ఉన్నాను. Jesus says in John chapter 8, you shall know the truth and truth will set you free. మరి యేసు ప్రభు అన్నాడు మీరు సత్యమును గ్రహిస్తారు ఆ సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. So if you are follower of Jesus, you have to say the truth. చూడండి యేసు ప్రభును వెంబడించే వాళ్ళైతే మీరు సత్యాన్నే పలకాలి. Ephesians chapter 6 also Paul says you have to wear the belt of truth. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు సర్వాంగ కవచం గురించి మాట్లాడుతూ సత్యం అనే దట్టిని ధరించుకోవాలంటే Every day remember to wear the truth. ప్రతిదినం కూడా సత్యాన్ని మీరు ధరించుకోవాలి. That means no more lies. అంటే ఇక అబద్ధాలు చెప్పొద్దు. Jesus is the truth, so the follower of Jesus should speak the truth. యేసుక్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు గనుక ఆయనను వెంబడించే ప్రతి ఒక్కరు సత్యమును పలకాలి, సత్యాన్ని
వెంబడించాలి. Yeah, devil is a liar and father of lies. చూడండి, సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. So those who say lies, they are the followers of the devil. ఎవరైతే అబద్ధాలు చెప్తారో అబద్ధాలు చెప్పేవారందరూ కూడా సాతాను యొక్క పిల్లలు. See what Revelation 21:8 says. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తుందో There are చూస్తారా? so many sins mentioned. అక్కడ అనేకమైన పాపములు అక్కడ రాయబడి ఉన్నాయి. And then liars also, such people will go to hell. చూడండి, మరి ఆ అబద్ధికులందరూ కూడా నరకంలో వేయబడతారనే మాట అక్కడ Raise చూస్తున్నాం. your hand and say, Lord, let me, fill my mind with what things are true. చెప్పండి, ఈ సమయంలో తల మీద చేయబెట్టుకొని, ప్రభువా ఏవి సత్యమైనయో వాటిని నేను ధ్యానించుటకు సహాయం I am going చేయండి. to fill my mind with good things. నా మనస్సును మంచి వాటితో నింపుటకు సహాయం చేయండి. Secondly, Apostle Paul says, whatever things are noble. రెండవది అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, ఏవి మాన్యమైనవో. I said, no, eagle have a noble mentality. చూడండి, నేను చెప్పాను కదా, ఈ పక్షిరాజు చాలా మాన్యమైన వాటిని గురించిన ఆలోచన ఉంటుంది. Crows search for, dead things and low things on the earth. ఈ కాకి ఎప్పుడు కూడా కిందున్న వాటి మీద లేకపోతే చచ్చిన వాటి మీద వాలుతూ వాటిని తింటూ ఉంటది. The crows did one good thing for Elijah, bringing bread and meat. ఈ కాకుల గురించి ఏదన్నా ఒకటి చెప్పాల్సి వస్తే మరి ఏలియా ప్రవక్తకు ఆహారాన్ని మాంసాన్ని తీసుకొచ్చింది. Otherwise, crow's nature is to snatch away anything from your hand. వాస్తవం చెప్పాల్సి వస్తే ఈ యొక్క కాకి యొక్క మనస్తత్వం ఏంటంటే ఎవరి చేతుల్లోనైనా ఎక్కడన్నా ఉంటే లాక్కొని తినడమే. He won't think you are a minister or you are a ordinary person. Crow won't think. Whoever has anything, that it will snatch up. ఈ యొక్క కాకి అనేది చూస్తే అది నీవు ఎవరి చేతిలో ఉందో, చిన్నపిల్లల, పెద్దోళ్ళ, సేవకుల, గొప్ప వాళ్ళ, దైవజనుల, ఇవన్నీ ఏది చూడదు. ఎవరి చేతిలో ఉంటే వాటిని నాగేసుకొని తినదు. Yeah, even the prime minister's hand it will take. ఒకవేళ ప్రధానమంత్రి చేతిలో ఏమైనా ఉంటే కూడా అక్కడ కాకి ఉంటే వచ్చి లాక్కుపోతుంది. That is the nature of crows. అది కాకి యొక్క మనస్తత్వం, మనిషిని చూసేది కాదు. I don't like crows anyway. వాస్తవానికి నాకు ఆ కాకిలంటే అసలు ఇష్టం ఉండదు. God gave me the villa. There are no crows and no street మరి dogs. దేవుడు మాకు ఇచ్చిన ఈ విల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కాకులు ఎక్కువ మాకు కనబడవు. So the eagle is different from other birds. పక్షిరాజు మిగతా పక్షుల కంటే వ్యత్యాసమైంది అని చెప్పాను కదా. So a child of God should be different from other people. ఒక దేవుని బిడ్డ ఇతరుల కంటే కూడా వ్యత్యాసమైన వారిగా ఉండాలి. God's children should be noble and dignified. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఒక మాన్యతను సూచించాలి, లేక ఒక గంభీరత్వాన్ని వారు కనపరచాలి. Remember, we are the ambassadors of Christ. ఈ మాట ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. మనందరం కూడా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాయబారులుగా ఉంటున్నాం. Remember, we are representing Christ here on earth. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ప్రతినిధులుగా మనం ఉంటూ ఉన్నాం. Remember, we are the lights of the world and salt of the earth. మనం లోకానికి ఉప్పుగాను లోకానికి వెలుగుగాను ప్రభు మనల్ని ఉంచాడు. Remember, we are the written epistle. People won't read the Bible, people will read you. మనం రాయబడిన పత్రికలమని గుర్తించండి. ఎందుకంటే చాలా మంది బైబిల్ చదవలేరండి, చదవరు. అయితే నిన్ను నన్ను చదువుతారు వాళ్ళు. We are kings and queens and not beggars. మనం భిక్షగల్లం కాదు, రాజులం గాను, తర్వాత రాణులు గాను, యాజకులు గాను అలాగున్నాం. Be a noble person. ఒక మాన్యమైన వ్యక్తిగా Don't ఉండండి. go on begging like this. మరి చేతులు చాపుకుంటూ అడుక్కునే బ్రతుకోద్దు. Let your hand be like this, giving to the Lord. మీ చేతులు ఎప్పుడు కూడా ప్రభు కొరకు, దేవుని కొరకు ఇచ్చేవిగా ఉండాలి. So the second thing you have to keep in your mind is noble mentality. రెండవ విషయం నువ్వు గ్రహించవలసింది ఏంటంటే నీ మనస్సులో నింపుకోవాల్సింది మాన్యమైనవి. Number 3, మూడవది he says whatever things are just and not unjust. ఏవి న్యాయమైనవో అంటే అన్యాయమైనవి కాకుండా ఉన్న వాటితో నింపుకోవాలి. God is a just God. మన దేవుడు న్యాయవంతుడు. So his children should be just righteous. ఆయన పిల్లలైన వారు నీతిమంతులుగా ఉండాలి. There is no unrighteousness in God. దేవునిలో అన్యాయం ఏమీ లేదు. As followers of Christ, we should be always right. క్రీస్తును వెంబడించే దేవుని బిడ్డలుగా నీతిమంతులుగానే మనం ఉండాలి. With our thinking, our dealing, our speech, everything we should be righteous. మన ఆలోచన గాని, మన మాట గాని, మన యొక్క క్రియలు గాని ఆ నీతితో కూడినవిగా ఉండాలి. Some people do all these things, nobody watches me. మరి కొంతమంది అన్యాయమైనవి చేసుకుంటూ మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటారు. Even your balance and everything should be tallying. God watches you. చూడండి, మరి తూకం వేసే వాళ్ళు ఎవరు చూడట్లేదు కానీ కొంచెం అక్కడ కూడా తప్పు చేస్తారు. Yeah, the righteous person has hundreds of blessing promised in the Bible. చూడండి, నీతిమంతులైన వారికి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. Therefore, think righteously, live righteously, talk righteously. You will be the darlings of the Almighty. కనుక పిల్లలు గమనించండి, సరిగ్గా నీతిగా ఆలోచన చేయండి, నీతిగా మాట్లాడండి, నీతిగా మీ క్రియలు ఉండనివ్వండి. అది దేవునికి ఎంతో ఇష్టమైంది. దేవుడు దాన్ని బట్టి ఆనందిస్తాడు. Thus earn the favor of the Almighty God. అలాగే నీతివంతమైన న్యాయవంతమైన కార్యాలు చేయటం ద్వారా
దేవుని యొక్క దయా కటాక్షం నీ మీద ఉంటుంది. So the third thing is that you should be just. మూడోది నీవు నింపుకోవాల్సింది ఏంటంటే న్యాయమైన వాటితోనే నింపుకో. Number 4, Apostle Paul writes, అపోస్తలుడు పౌలు రాస్తున్న 4వ విషయంలో whatever things are pure and not impure. ఏవి పవిత్రమైనవో అంటే అపవిత్రమైనవి కాకున్న వాటితో నీ మనస్సు నింపు. Our God is pure and holy. మన దేవుడు పవిత్రుడు పరిశుద్ధుడై ఉన్నాడు. We as a new creation, we should maintain holiness. నూతన సృష్టి అయిన మనం ఆ పవిత్రతను మనం కాపాడాలి. We should keep his standard. ఆయన యొక్క స్టాండర్డ్ ని ఆయన స్థాయిని మనం చేరుకోవాలి. You know, our standard is God's standard. చూడండి మన యొక్క స్టాండర్డ్ మామూలు చిన్నది కాదండి. దేవునితో ఆ రకమైన స్థాయి మనం కలిగి ఉన్నాం. Eagerly say, you know, it keeps a very high standard. పక్షిరాజు ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైన స్టాండర్డ్ ని కలిగి ఉంటది. We told already, we have seen that we are the light of the world. మన లోకానికి వెలుగై ఉన్నామన్న సంగతి ఇందాక నేను చెప్పాను. Light depicts holiness. చూడండి ఈ యొక్క వెలుగు అనేది పరిశుద్ధతను సూచిస్తుంది. Darkness depicts a sin. చీకటి పాపాన్ని సూచిస్తుంది. Jesus is the light of the world. యేసుక్రీస్తు ప్రభు లోకానికి When వెలుగై Jesus is in you, you are the light of the world. యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్నప్పుడు నీవు లోకానికి వెలుగై ఉన్నావు. Those who are in sin, you are in darkness. పాపంలో జీవిస్తున్న వారు చీకటిలో ఉన్నట్టు. And they follow the devil who is dark itself. పాపము చీకటై ఉన్న సాతాను అనుచరులుగా Matthew 5:13 is Jesus says you are the salt of the earth. మత్తయి సువార్త 5:13 మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. What is the color of salt? ఉప్పు యొక్క రంగు ఎలా ఉంటుందండి? I think it is white. అది తెల్ల రంగులో ఉంటది. White represents purity. తెల్లదనం అనేది పరిశుద్ధతకు సాదృశ్యం. We should be pure in our thoughts, word and deed. చూడండి మన యొక్క మాటల్లోను మన యొక్క క్రియల్లోను మన యొక్క చూపుల్లోను పరిశుద్ధత కలిగి ఉండాలి. Thus make our heavenly Father very proud of you. అలాగ చేయటం ద్వారా పరలోకమందున్న తండ్రి నిన్ను చూచి ఆయన ఎంతో అతిశయిస్తాడు. So think of what is pure and not impure. చూడండి ఏవి పవిత్రమైనవో వాటి మీదనే మీ ధ్యానం ఉంచుకోవాలి. అపవిత్రమైన వాటి మీద కాదు. That is the 4 things you have to keep in your mind. అది నీ మనసులో ఉంచుకోవాల్సిన ఈ 4 విషయాలు. Number 5, ఐదవది whatever things are lovely, not ugly. ఏవి రమ్యమైనవో అది చూడాలి. ఏవి మురికివో ఏవి రమ్యం కానివో అవి కాదు. Jesus is lovely. He is, beautiful than thousands and thousands. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రమ్యమైన వాడు. ఆయన 10,000లో అతి సుందరుడైన వాడు. Amen. Song of Song says, my beloved is, beautiful than thousands among the thousands. పరమగీతంలో రాస్తారు కదా, నా ప్రియుడు ఆయన 10,000లో అతి కాంక్షణీయుడు అతి సుందరుడు అంటాడు. I love to sing a song, English song, Lovely Lord, you are so lovely. నీవెంతో ప్రియుడైన వాడు, నీవెంతో ప్రియమైన వాడు అనే ఒక చక్కని ఇంగ్లీష్ పాట ఉంది. You are lovely, you are all to me. అంత రమ్యమైన సుందరమైన వాడు నీవు నాకు ప్రియుడు అని చెప్పి. God has created us in his image. దేవుడు తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. We are beautiful, we are lovely. మనం కూడా ప్రియమైన వారుగాను మనం కూడా రమ్యమైన వారుగాను ఉంటాం. Animals don't have our qualities. చూడండి మనుషులైన మనకున్న ఆ లక్షణాలు ఆ రూపాలు మరి జంతువులకు ఉండవు కదా. Animals cannot think and lay up treasures in heaven. మరి ఈ జంతువులు ఆలోచన చేసి పరలోకంలో ధనం సమకూర్చుకునే వాటికి ఉండదు. All the animals, they seek the things of the earth. ఈ జంతువులన్నీ కూడా భూమి మీద ఉన్న వాటి మీద ఆలోచనలు కలిగి But we who belong to the Lord, we are seeking the things of heaven. అయితే దేవునికి చెందిన మనం దేవుని వైపే లేక పరలోక సంబంధమైన వాటి మీదనే మనం ఆలోచన కలిగి So we are created in the image, so we are beautiful, we are lovely, we are wonderfully made. వింటున్నారా? దేవుని యొక్క స్వరూపంలో మనం ఉన్నాము అని చెప్పుకున్నప్పుడు మరి ఆయన సుందరుడు గనక ఆయన రమ్యమైన వాడు గనక ఆ రమ్యత ఆ సుందరత మనం కూడా కలిగి ఉంటాం. But when you sin, you lose the beauty. అయితే ఒకటి గమనించండి, పాపం చేసినప్పుడు దేవుని యొక్క మనకిచ్చిన ఆ సౌందర్యం తొలగిపోతుంది. Yeah, Adam and Eve lost the beauty because they sinned against God. ఆదాము అవ్వలు వారు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆ సౌందర్యాన్ని వాళ్ళు కోల్పోయారు. Proverbs 22:1 says you should keep the good name. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో మంచి పేరు లేక మంచి సాక్ష్యం కలిగి ఉండడం ఎంతో గొప్ప విషయం. You should have a good testimony. మంచి సాక్ష్యాన్ని లోకంలో God should say good testimony about you, also people should say. నీ గురించి దేవుడు మొదట మంచి సాక్ష్యం చెప్పాలి, తర్వాత ప్రజలు కూడా మంచి సాక్ష్యం God చెప్పాలి. expects such a standard from his children. తన పిల్లలైన వారు అలాంటి స్టాండర్డ్స్ లో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. Hence Lord Jesus is beautiful. Let us also ask for that beautiful, reflect that beauty, reflect that glory, rise from glory to glory. That's what the Bible teaches. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి సుందరుడు గనుక అతి మనోహరుడు గనుక
మనం కూడా ఆయన యొక్క సుందరత్వాన్ని, ఆయన మనోహరత్వాన్ని మనం తీసుకొని మహిమ నుండి అధిక మహిమకు మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. Number 6. ఆరో విషయం, Whatever things are of good report. ఏవి మంచి సమాచారం కలిగి ఉంటాయి. సమాచారం. You should have good report. చూడండి, మంచి రిపోర్ట్ ఉండాలి, మంచి సమాచారం ఉండాలి. Yesterday I went to the doctor and I got some negative report. నేను దినాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కొంచెం నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. But I said, Lord, I believe your report. మరి నేను చెప్పాను దేవుని సన్నిధిలో, ప్రభువా నీ రిపోర్ట్ నేను నమ్ముతాను. Everybody say, I believe the report of the Lord. అందరు చెప్పండి, దేవుని యొక్క రిపోర్టే నేను నమ్ముతున్నాను. We are different now because we are a new creation in Christ. మనం క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నాము గనుక మనం వ్యత్యాసమైన వారంగా ఉండాలని చెప్పారు. In Numbers, when you read that Moses sent 12 spies to save the Canaan. సంఖ్యాకాండంలో మనం గమనిస్తే మోషే 12 మందిని కానాను వేగు చూడడానికి పంపించారు. Those 10 spies brought wrong report, bad report. ఆ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకున్నారు. Only Caleb and Joshua brought good report. యెహోషువ కాలేబులు మాత్రమే మంచి మాటలు, మంచి సాక్ష్యం తీసుకున్నారు. By the power, strength of the Lord, we are able to conquer and possess the land. దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనము అందులో జయిస్తాము, తర్వాత అందులో మనం ప్రవేశిస్తాం, వాటిని మనం ఓడిస్తాం. That decided that their destination. చూడండి, ఆ మాటల ద్వారా వారి యొక్క గమ్యాన్ని వారు చేరుకోవాలి. You should have more good report. వింటున్నారా? మంచి మాటలు లేక మంచి సమాచారం. That is eagle mentality. అది పక్షిరాజు యొక్క మనస్తత్వం. Number 7. ఏడవది, If there is any virtue, think of it. మరి ఏదైనా ఒకవేళ ఇందులో యోగ్యత లేక మెప్పు ఏదైనా ఉంటే, So all that good things you have to think of. మరి ఆ మంచి వాటినే మనం ఆలోచించాలి. Philippians 2:5 says, have the mind of Jesus ఫిలిప్పీయులకు Christ. రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. Number 8 he has written, 8వ మాట ఇందులో రాస్తున్నాడు, if there is anything praiseworthy, think of it. మరి ఏదైనా యోగ్యమైంది ఉంటే, అంటే స్తుతించడానికి లేక దేవుని గణపరచడానికి యోగ్యమైంది ఉంటే, Jesus fed the దాన్ని hungry. ఆలోచించాలి. Jesus did all good works. అలాంటి వాటిని యేసు ప్రభు చేసిన మంచి కార్యాలన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. We also, as followers of Jesus Christ, క్రీస్తు ప్రభువును వెంబడించే ఆయన అనుచరులంగా మనం కూడా we should do good works. మంచి కార్యాలు, సత్క్రియలు. Proverbs 31 says, సామెతల గ్రంథం 31వ husband will praise her, your work will praise you. మరి నీ క్రియలు నిన్ను పొగుడుతాయి, నీ భర్త నిన్ను పొగుడుతాడని ఉంటుంది. How many of you have received the word? ఎంతమంది ఈ వాక్యాన్ని ఈ రోజు స్వీకరించారు? Come on, we'll pray for you. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు ఉంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క నిమిషం దేవుని స్తుతించండి. దేవుడు ఎంతో శ్రేష్టమైన ఉపదేశాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. పక్షిరాజు మనస్తత్వాన్ని, మరి క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వాన్ని, దేవాతి దేవుడు మనల్ని సృష్టించిన వాని యొక్క మనస్తత్వాన్ని మనం గ్రహించిన వారమై ఏ ఏ విషయాలు మన మనసులో నింపుకోవాలో వాటినే మనం నింపుకోవాలని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నాయో, ఏవి మన మనసులో ఉండకూడదో వాటన్నిటిని కూడా తీసివేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేయడానికంటే ముందు మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకొని, ప్రభువా ఇవి ఉండకూడనివి తీసేయండి ప్రభువా, మీకు వందనాలు. నా మనసులో ఏవి ఇప్పటికే ఉన్నాయో వాటిని తీసేయండి. అసత్యమైనవి తొలగిపోవును గాక, మాన్యము కానివి తొలగిపోవును గాక, అన్యాయమైనవి తొలగిపోవును గాక, అపవిత్రమైనవి తొలగిపోవును గాక, రమ్యము కానివి తొలగిపోవును గాక, ఖ్యాతి లేనివి తొలగిపోవును గాక, ప్రభా మంచి సమాచారం లేనివి, సద్గుణము కానివి, ప్రభా స్తుతికి యోగ్యము కానివి అన్ని కూడా తొలగించబడి, ప్రభువానికి స్తోత్రం, మంచి వాటితో, సత్యమైన వాటితో, మాన్యమైన వాటితో, న్యాయమైన వాటితో, పవిత్రమైన వాటితో, రమ్యమైన వాటితో, క్రాంతిగల వాటితో, ప్రభా సద్గుణము లేక స్తుతికి యోగ్యమైన వాటితో ప్రతి ఒక్కరి మనసులు నింపబడును గాక. తద్వారా నీ కరుణకు వారు పాత్రలు అవుదురు గాక. ప్రభా నీ కటాక్షాన్ని వారు పొందుకుందురు గాక, నిన్ను సంతోషపెట్టి వారుగా ఉందురు గాక. తద్వారా మీ దీవెన ఆశీర్వాదం వారి మీద సమృద్ధిగా వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నా. ప్రభా వారి జీవితాలని, ప్రభా ఈరోజు మనస్సును మార్చుట ద్వారా వారి జీవితమే మార్చబడుతుంది గనక మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభా మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా ఆ పై వాటినే వెదికే మంచి పక్షిరాజు మనస్తత్వం వారు పొందుకొందరు గాక. ఎవరో ఇంకా ప్రభా తన మనసులో గలిబిలి గందరగోళం ఉంటే యేసు నామములో కొట్టివేయబడును గాక. వారి జీవితం గురించి కానీ వారి భవిష్యత్తు గురించి అయినా ఏవైనా చెడు సమాచారం వారి మనసులో ఆలోచనలు సాతాను తీసుకొని వస్తుంటే యేసు నామములో అవి కొట్టివేయబడి ప్రభా నీ వాక్యమే వారిలో నింపబడును గాక. మీ సన్నిధి చేత వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, కుటుంబాల్లో నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి.
ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి గొప్ప విడుదల దయచేయండి ప్రభా. ఆయా సమస్యలు ఇబ్బందులతో ఉన్న వారి బంధకాల నుంచి వారికి గొప్ప విడుదల దయచేయండి. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నెలంతట్లో మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసురాల్ని ప్రభా మీరు వాడుకొని అనేకులకు దీవెనకరంగా మీరు ఇస్తున్న ఈ శ్రేష్టమైన ఉపదేశాలు సందేశాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఇంకా మంచి ఆరోగ్యం పక్షరాజు యొక్క ఆ యవనాన్ని పక్షరాజు యొక్క ఆరోగ్య బిడ్డకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం వాక్యం వింటున్న వీక్షున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలో నా చేత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, కట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం
యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 784222
3708. దేవుడు మిమ్మల్ని దీవించిన